వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ఇక్కడ కనిపిస్తుంది జబర్దస్త్ను లేపటానికి అని చెప్పేసి నాగబాబు కనిపిస్తున్నారు. ఇదేంటి నాగబాబు ఎప్పుడో వదిలేశారు కదా జబర్దస్త్ని అని చెప్పి మనలో చాలా మందికి సందేహాలు రావచ్చు. సో అందు గురించి ప్రస్తుతం జబర్దస్త్ పడిపోయి ఉంది. దాని టీఆర్పీ రేటింగ్ గతంతో పోల్చుకుంటే చాలా దారుణంగా పడిపోయింది అనేటువంటి మాట వినిపిస్తుంది. అంటే ఒకప్పుడు 16, 17 కూడా అది రేటింగ్ పొందింది. పీక్ టైంలో అయితే 18 కూడా టీఆర్పీ పొందినటువంటి సందర్భం ఉంది. సో నంబర్ 1 షోగా ఒకప్పుడు జబర్దస్త్ అనేది అందరినీ కూడా అలరించింది, ఆకట్టుకుంది. ఆ తర్వాత క్రమేపీ దాని ప్రభావం అనేది తగ్గిపోతూ వస్తుంది. అప్పట్లో నాగబాబు దానికి వన్ ఆఫ్ ది జడ్జిగా వ్యవహరించడం మనందరికీ తెలిసిందే. నాగబాబు రోజా కాంబినేషన్ అనేది అప్పట్లో సూపర్ డూపర్ హిట్ జడ్జి కాంబినేషన్ అని చెప్పాలి. స్పాంటేనియస్ గా నాగబాబు అక్కడ ఎవరైతే స్కిట్స్ చేస్తూ ఉన్నారో ఆ టైంలో ఆయన స్పాంటేనియస్ గా స్పందించే తీరు, ఆయన నవ్వేటువంటి తీరు, అలాగే ఆయన కామెంట్లు విసిరేటువంటి తీరు, ఇవన్నీ కూడా షోకి ఒక అదనపు ఆకర్షణ తీసుకొచ్చేది. అందుగురించే నాగబాబు వల్ల జబర్దస్త్ పెరిగింది, జబర్దస్త్ వల్ల నాగబాబు కూడా మంచి పేరు వచ్చిందని చెప్పేసి అందరూ కూడా ఒప్పుకుంటారు. సో ఆ షో ద్వారా చాలా మంది కమెడియన్లు ఇండస్ట్రీకి కూడా దొరికారు. సో ఆ షో నుంచి వచ్చినటువంటి సుడిగాలి సుధీర్, గెటప్ సీను, ఆటో రాంప్రసాద్ ఎంతగా పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారో, ఆ తర్వాత వాళ్ళు సినిమాల్లో నటించారు. ఆ ముగ్గురు కూడా 3 Monkeys అనేటువంటి సినిమా కూడా చేశారు. అలా మంచి పేరు వాళ్ళు సంపాదించున్నారు. అలాగే చమ్మక్ చంద్ర కానివ్వండి, రాకెట్ రాఘవ్ కానివ్వండి, చలాకి చంటి కానివ్వండి, ఇలాంటి వాళ్ళు ఎంతో మంది అక్కడ స్కిట్లు చేస్తూ టీమ్ లీడర్లుగా జబర్దస్త్లో అంటే ఆ షోకి వాళ్ళు వన్ని తీసుకొచ్చారు. తద్వారా వాళ్ళు కూడా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు. సో ఎందుకనో తర్వాత దాని ప్రభావం అనేది తగ్గుతూ వచ్చింది. ఒకప్పుడైతే దాని దెబ్బకి తెలుగు సినిమాల్లో ఈ కామెడీ సినిమాలు కూడా డౌన్ అయినటువంటి పరిస్థితి కనిపించింది. చాలా సినిమాలు అంతెందుకు, అల్లరి నరేష్ కామెడీ హీరోగా మొదట్లో చాలా మంచి పేరు సంపాదించుకున్నాడు. సూపర్ డూపర్ హిట్లు కూడా తను అందించాడు. ఆ తర్వాత కాలంలో ఆయన చేసినటువంటి కామెడీ సినిమాలు ఏవి కూడా ఆశించిన రీతిలో ఆడలేదు. ఆయనవే కాదు, చాలా కామెడీ సినిమాలు జనాదరణ పొందలేక బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. దీనికి అందరికీ కూడా జబర్దస్తే కారణం అని చెప్పేసి చాలా మంది విశ్లేషకులు కూడా అంగీకరించారు. అంటే దాని దెబ్బకి రకరకాలైనటువంటి స్కిట్స్ తోటి అందులో కూడా ఎంతో క్రియేటివ్నెస్ చూపిస్తూ మనకు తెలిసినటువంటి కమెడియన్స్, సో వాళ్ళు సొంతంగా వాళ్ళు స్కిట్స్ రాసుకొని అవి పర్ఫామ్ చేస్తూ వాళ్ళు జనాల్ని అంటే ఇంటిల్లి పాదిని కూర్చోబెట్టి జబర్దస్త్ షో వస్తుందంటే గురు శుక్రవారాల్లో జనాలందరూ కూడా వాటికి అతుక్కుపోయినటువంటి పరిస్థితి, వాటిని ఎంజాయ్ చేసేటువంటి పరిస్థితి. దాంతో పాటు దాని మీద విమర్శలు కూడా చాలా ఎక్కువ వచ్చాయి. ఎక్కువ బూతు అనేది చాలా విరివిగా వాడేస్తూ ఉన్నారు. కొంతమందిని ఆడవాళ్ళని కించపరిచే విధంగా కొన్ని స్కిట్స్ వస్తూ ఉన్నాయి. అలాగే అశ్లీలమైనటువంటి మాటలతోటి స్కిట్స్ రూపొందిస్తున్నారు అని చెప్పేసి విమర్శలు వచ్చాయి. హైపర్ ఆది ఎంత క్రేజ్ సంపాదించుకున్నాడో జబర్దస్త్ మనందరికీ తెలుసు. సో ఒక రకంగా చెప్పాలంటే జబర్దస్త్లో తనది హీరో వర్షిప్ ఉంది. అతన్ని చాలా మంది ఆరాధించే వాళ్ళు ఉన్నారు. సో అతని షోలలో అలాగే చమ్మక్ చంద్ర షోలలో ఎక్కువగా ఈ బూతు అనేది ఎక్కువగా ఉంటుంది. ఆడవాళ్ళని కించపరిచే విధంగా వాళ్ళ స్కిట్స్లో డైలాగ్స్ ఉంటాయి. అలాగే సన్నివేశాలు కూడా ఆ విధంగా రూపకల్పన చేస్తారు అనేటువంటి ఒక విమర్శ కూడా ఎక్కువగా వినిపిస్తూ వచ్చేది. మరి తర్వాత రాబోయే అంటే ఒక మొనాటనీ వచ్చేసిందేమో జబర్దస్త్ మీద. అందుగురించే దాని టీఆర్పీ అనేది క్రమంగా డౌన్ అవుతూ వచ్చింది. ఇదివరకట్లా ఇప్పుడు జబర్దస్త్ గురించి ఎవరు కూడా గొప్పగా చెప్పుకోవట్లా. దాని నుంచి వచ్చింది అంటే అదే మల్లిమాల టీవీ నుంచి వచ్చినటువంటి మరొక షో శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ ని ఓవర్టేక్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది. అది ఎక్కువ మంది కమెడియన్ల ఇన్వాల్వ్మెంట్ తోటి ఒక అంటే సమూహంతో ఆ షోని రూపకల్పన చేయడంతో అది మరింతగా జబర్దస్త్ను మించి పాపులారిటీ సంపాదించుకుంది, టీఆర్పీని సంపాదించుకుంది. ఎవరైతే అంటే రోజా ప్లేస్లో ఆ టైంలో రోజా బయటికి వెళ్ళినప్పుడు రోజా ప్లేస్లో ఇంద్రజ జడ్జిగా వచ్చి జబర్దస్త్లో కొన్నాళ్ల పాటు, తర్వాత మళ్ళీ రోజా తిరిగి వచ్చిన తర్వాత ఆ షోకి ఆమెని శ్రీదేవి డ్రామా కంపెనీకి న్యాయ
నిర్ణేతగా పెట్టింది మల్లెమాల టీవీ. దాంతో ఆ షో ఇంద్రజ జడ్జిగా సూపర్ డూపర్ హిట్ అయిందని చెప్పాలి. సో ఈ క్రమంలో అంటే నాగబాబు బయటికి వచ్చేసిన తర్వాత అక్కడ మేల్ జడ్జిగా చాలా మంది కనిపిస్తూ వచ్చారు. కృష్ణ భగవాన్, మనో ఇట్లాంటి వాళ్ళందరూ కూడా జడ్జిలుగా వచ్చారు. కృష్ణ భగవాన్ ఇప్పటికీ కనిపిస్తూనే ఉన్నారు. తర్వాత ఫిమేల్ జడ్జిలు కూడా కొంతమంది వచ్చారు, ఖుష్బూ లాంటి వాళ్ళు. రీసెంట్ గా అయితే శివాజీ కూడా కొంతకాలం పాటు జడ్జిగా కనిపించారు. సో ఇప్పుడు మళ్ళీ దానికి పునర్జీవం తీసుకురావటానికి మల్లెమాల టీవీ నాగబాబుని సంప్రదించిందని, నాగబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి అతి త్వరలో ఆ షోలోకి జడ్జిగా మళ్ళీ ఆయన మరోసారి రాబోతున్నారు, రీఎంట్రీ ఇవ్వబోతున్నారు అని చెప్పేసి విశ్వసనీయమైనటువంటి సమాచారం మనకు అందుతుంది. మరి ఏదైతే ఇప్పుడు మల్లెమాల టీవీ నిర్ణయం తీసుకుందో ఆయన తీసుకురావాలని, అది ఖచ్చితంగా దానికి మళ్ళీ మరోసారి జవసత్వాలు ఇస్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. నిజానికి అప్పుడు మల్లెమాల టీవీ పొమ్మంటే నాగబాబు బయటికి వెళ్ళిపోలా. అప్పుడు ఎవరైతే దానికి డైరెక్టర్గా వ్యవహరిస్తూ ఉన్నారో ఆ షోకి, జబర్దస్త్కి, ఆయన్ని మల్లెమాల టీవీ తీసేసింది అనేటువంటి ఉద్దేశంతో, ఆయన మీద ఉన్నటువంటి గౌరవంతో తను కూడా అతనికి సపోర్ట్గా, ఆ డైరెక్టర్ సపోర్ట్గా నాగబాబు బయటకు వచ్చేసారు. బయటకు వచ్చి వేరే టీవీ ఛానల్లో ఇంకొక కామెడీ షోని కొంతకాలం పాటు నిర్వహించారు, కానీ అది వర్కౌట్ కాలేదు, ఫెయిల్ అయింది. దాంతో మళ్ళీ దాన్ని కూడా అర్ధాంతరంగా ఆపేశారు. సో ఈ మధ్య కాలంలో నాగబాబు రాజకీయంగా, అంటే తన తమ్ముడు పవన్ కళ్యాణ్ మళ్ళీ చురుకుగా రాజకీయాల్లోకి రావటం, గత అసెంబ్లీ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నాగబాబు కూడా క్రియాశీలంగా ఆ జనసేన పార్టీలో వ్యవహరించడం, అట్లా ఆయన ఆ రకంగా పొలిటికల్గా బిజీ కావటం వల్ల సినిమాలకు కానీ అలాగే ఇటు టీవీ షోలకు కానీ ఆయన కనిపించడం తక్కువైపోయింది. కానీ తన సొంత యూట్యూబ్ ఛానల్లో మాత్రం తన అభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు అనేక అంశాల మీద వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటూ వస్తున్నారు. రీసెంట్గా ప్రకాష్ రాజ్ మీద ఆయన చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో, పోస్టు, అది వైరల్ అయింది. సో ఇలా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ వస్తున్నటువంటి నాగబాబు ఇప్పుడు మళ్ళీ జబర్దస్త్లో గనక రిటర్న్ అయితే గనక ఖచ్చితంగా ఆ షోకి మళ్ళీ, అంటే మరీ 16-17 రేటింగ్ రాకపోయినా ప్రస్తుతం 2 రేటింగ్ పడిపోయిన దాన్ని కనీసం 5-6 రేటింగ్ కన్నా తీసుకొచ్చే విధంగా ఆయన చేయగలుగుతాడు అని చెప్పేసి వాళ్ళు నమ్ముతున్నారు అని చెప్పేసి సమాచారం అందుతుంది. మరి చూద్దాం. ఎక్కువగా ఏంటంటే ఆయన అక్కడ స్కిట్స్ చేసేటువంటి కమెడియన్స్ తోటి ఆయన ఒక అనుసంధానం ఏదైతే ఉందో, ఆయన జరిపేటువంటి అనుసంధానమైనటువంటి తీరు, అందు గురించి అది లైవ్లీగా ఉండటం వల్లే, ఎక్కువగా ఆ స్పాంటేనిటీ వల్లే అప్పట్లో జబర్దస్త్ అంతగా జనాల్లోకి వెళ్ళింది అనే అభిప్రాయం ఉంది. మరి తను ఏదైతే ఆ జబర్దస్త్తో పేరు సంపాదించిన నాగబాబు మళ్ళీ ఆ జబర్దస్త్కి మళ్ళీ తిరిగి పూర్వవైభవం తీసుకొస్తారా లేదా, లెట్ us వెయిట్ అండ్ సీ.